హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. మార్కెట్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్ అండ్ కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వీక్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ మార్కెట్ అనాలిసిస్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. మార్కెట్ 16,000 అబవ్ ఉంది. లైక్ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ర్యాలీ అవుతూనే ఉంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ రిలేటెడ్గా మనం ఇంపార్టెంట్ డెసిషన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో అసలు మన పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ఉన్నాయి, వాటి రిలేటెడ్గా మనం ఏమేమి ట్రాక్ చేయాలి అండ్ మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. బట్ దానికి ముందు మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ డేటా అని మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్ చాలా ఇంపార్టెంట్ వీక్. ఒక రేంజ్ ఆఫ్ కన్సాలిడేషన్ తర్వాత నియర్లీ జూన్ స్టార్టింగ్లో స్టార్ట్ అయిన కన్సాలిడేషన్ జూలై ఎండింగ్ వరకు కంటిన్యూ అయింది. నియర్లీ 2 months దగ్గరగా కంటిన్యూ అయిన కన్సాలిడేషన్ని మార్కెట్స్ అయితే బ్రేక్ చేసి టాప్ సైడ్కి వచ్చే ప్రయత్నం చేశాయి. అండ్ ఇక్కడ కూడా డౌన్ సైడ్కి ఫాలో అవుతున్న అగైన్ టాప్ సైడ్కి ర్యాలీ కనిపించే ప్రయత్నం. దట్టు గ్లోబల్గా స్ట్రెంత్ లేకపోయినా మార్కెట్ ఒక స్ట్రెంత్ చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఇక్కడ చాలా మందికి, మన వాళ్ళలో చాలా మందికి, ఈవెన్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ లెవెల్ సస్టైన్ అవుతాయా, ఇక్కడ నుంచి ఎక్కువగా కరెక్ట్ అవుతుందా, ఇక్కడ నుంచి అగైన్ ఒక షార్ట్ ఫాల్ ఉంటుందా, ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంది, ఎక్స్పెన్సివ్గా ఉంది మార్కెట్ అని. మనకున్న ఒపీనియన్స్తో మార్కెట్ ట్రెండ్గా అగెనెస్ట్గా మూవ్ అవ్వడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. పర్సనల్గా మనకు ఉండొచ్చు, చాలా ఒపీనియన్స్ ఉంటాయి, అది ఓవర్ ద నైట్ మన ఒపీనియన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకుంటున్నప్పుడు మార్కెట్కి అగెనెస్ట్గా ఇక్కడ సెల్ చేసేద్దాం, లేకపోతే ఇక్కడ ఈ యాక్టివిటీ తీసుకుందాం అని ట్రెండ్కి అగెనెస్ట్గా మూవ్ అయితే 1-2 సార్లు మనం కరెక్ట్ అవుతామేమో. బట్ ఎప్పుడైతే రాంగ్ అవుతామో అది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఒక లెవెల్ అనుకోండి, లైక్ ప్రీవియస్గా మనం 15,500 అనుకుంటున్నాం. నేను పర్సనల్గా 15,500 కాదు, దానికి ఇంకా కొంత పైన ఇంకొక లెవెల్ని గమనించాలంటే 15,800 లెవెల్ని గమనిస్తాను. లేదు ఇక్కడి నుంచి ఇంకా కొంత నియర్గా చూడాలనుకుంటున్నాం, 15,800 కూడా దూరంగా ఉంది, ఏ లెవెల్ని గమనించవచ్చు, ఏ లెవెల్ దగ్గర మనం మార్కెట్ రిలేటెడ్గా రివ్యూ చేయొచ్చు అంటే నేను 16,000. బికాస్ రీసెంట్ డేస్లో ఆ లెవెల్ దగ్గరికి రావడానికి మార్కెట్ చాలాసార్లు ప్రయత్నించి, లాస్ట్ 2 monthsలో చాలాసార్లు ప్రయత్నించి రిజెక్ట్ అయ్యి ఇప్పుడు ఆ లెవెల్ పైన సస్టైన్ అవ్వడం అండ్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా 16,000 లెవెల్ బ్రేక్ చేసి సస్టైన్ అవ్వడం ఆర్ బ్రేక్ చేసి క్లోజ్ అవ్వడం, ఈ రెండిట్లో ఏం జరుగుతున్నా మనం ఒకసారి థింక్ చేయొచ్చు ఫర్దర్గా మార్కెట్ వ్యూ ఎలా ఉంటుందని. అండ్ ఇది ఇన్వెస్టర్స్ కాదు, ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకే. అండ్ ఇన్వెస్టర్స్ పరంగా మాట్లాడుకుంటే నిఫ్టీ పెరుగుతున్నా, బ్యాంక్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ పెరుగుతున్నా మన పోర్ట్ఫోలియోలో స్టాక్స్ పెరగాలని రూల్ లేదు, అలాగే పడుతున్నా మన పోర్ట్ఫోలియోలో స్టాక్స్ పడాలని రూల్ లేదు. సో ఏవేవి గమనించాలి, స్పెషల్ ఇలాంటి బుల్ మార్కెట్లోనే మనం ఏదైనా తప్పులు చేసి అది కరెక్ట్ చేసుకునే ఆపర్చునిటీ బుల్ మార్కెట్లో మార్కెట్ మనకి ఇస్తుంది. కాబట్టి పోర్ట్ఫోలియో స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ ట్రేడర్స్కి చెప్పాలనుకుంటుంది, ఇన్ షార్ట్ టర్మ్ కూడా మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనకున్న ఓన్ ఒపీనియన్స్తో మార్కెట్కి అగెనెస్ట్గా డెసిషన్ ఆర్ వ్యూ తీసుకునే ప్రయత్నం అయితే చేయొద్దు. ఒక లెవెల్ అనుకోండి, ఆ లెవెల్ బ్రేక్ అయితేనే మీ వ్యూని కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ అన్నెసరీగా హైయర్ లెవెల్స్లో ఇక్కడ నుంచి కరెక్షన్ వస్తుందనే ఒక థాట్ ప్రాసెస్ని అయితే క్రియేట్ చేసుకోవద్దు. మేబీ 1 or 2 times మీరు అనుకుందే రైట్ అవచ్చేమో, బట్ ఎప్పుడైతే మీరు రాంగ్ అవుతారో దాని రిలేటెడ్గా హెవీ పెనాల్టీ మీరు మార్కెట్కి పే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ మంత్ అంతా కూడా ఎఫ్ఐఎస్ సిగ్నిఫికెంట్గా సెల్ చేశారు. 23,000 crores దగ్గరగా లాస్ట్ మంత్ జూలై మంత్లో సెల్ చేశారు. వెరాస్ ఆగస్ట్ మంత్కి వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే 2,600 crores దగ్గరగా నెట్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. సో లాస్ట్ కొన్ని డేస్ నుంచి సెల్లర్స్గా కనిపిస్తున్న ఎఫ్ఐఎస్ ఓవరాల్ మంత్ చూస్తే ఆగస్టు మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు బై సైడే మనకి యాక్టివిటీ కనిపిస్తుంది. వెరస్ డిఏఎస్ కూడా సపోర్టివ్గానే ఉన్నారు. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 896 crores దగ్గరగా వాళ్ళు బయింగ్ యాక్టివిటీ చేయడం జరిగింది. అండ్ పర్సనలీ మార్కెట్ రిలేటెడ్గా మా వ్యూ స్టిల్ బులిష్గానే ఉంచుతున్నాను. బికాస్ మార్కెట్ ఆ స్ట్రెంత్ అయితే చూపిస్తుంది. మేబీ మేము రాంగ్ అవ్వచ్చేమో, మార్కెట్ ఇక్కడ నుంచి కూడా ఫాలో అవ్వచ్చేమో. ఏ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ చూసినా కరెక్షన్ రిలేటెడ్గాను ఓవర్ వాల్యుయేషన్స్ ఇక్కడ ఎక్స్పెన్సివ్గా ఉంది, కరెక్ట్ అవుతుందనే టాక్సే వినిపిస్తున్నాయి. అవి 15,000 నుంచి కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బట్ మేము మార్కెట్లో వీక్నెస్ కనిపించేంత వరకు కూడా ఏదైనా ఒక ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్ చేసి పైన కొన్ని రోజులు సస్టైన్ అయిన తర్వాత అగైన్ ఆ లెవెల్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవ్వడం, సస్టైన్ అవ్వడం, ఇది జరిగేంత వరకు కూడా మోస్ట్లీ మేము మార్కెట్ రిలేటెడ్గా మార్కెట్ ఏ ట్రెండ్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటుందో ఆ ట్రెండే మేము ఫాలో అవుతూ ఉంటాం. సో స్టిల్ బులిష్ వ్యూనే మార్కెట్లో కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఈ సండే ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ నేను 6:20కి కొన్ని ఇమేజెస్ని పెట్టాను. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళ లైఫ్లో నేర్చుకున్న ఇంపార్టెంట్ లెసన్స్ అని, వాళ్ళు చేసిన మిస్టేక్స్ అండ్ వాళ్ళు వేటిల్ని ఇంపార్టెంట్గా చూస్తున్నారు మార్కెట్లో అని డేటా అయితే మీకు టెలిగ్రామ్లో ఉంటుంది. మార్నింగ్ 6:20కి డేటా మీకు కనిపిస్తుంది. చాలా క్విక్గానే అయిపోతుంది. మీ ఫ్రీ టైంలో తప్పకుండా గమనించండి. ఇఫ్ మీరు టెలిగ్రామ్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేయండి. 2 lakh అబవ్ ఉన్న మన ఛానల్ వస్తుంది. మార్నింగ్ 6:20కి వెళ్తే ఈ డేటా అంతా కూడా మీకు కనిపిస్తుంది. అలాగే నితిన్ స్పిన్నర్స్ ఒక కాన్ఫరెన్స్ కాల్ జరిగింది, అది కూడా 6:20కి అప్లోడ్ చేశాను. అండ్ లాస్ట్ 6 months, లాస్ట్ 3 months అండ్ లాస్ట్ 2 months అండ్ లాస్ట్ 1 monthగా కూడా ఏ స్టాక్స్ స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి, స్ట్రాంగ్గా ర్యాలీ అవుతున్నాయని టాప్ మొమెంటం ఉన్న స్టాక్స్ ఒక లిస్ట్ కూడా మార్నింగ్ 6:30కి అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, మీరు పోర్ట్ఫోలియోలో చాలా స్టాక్స్ హోల్డ్ చేస్తుంటారు. దాంట్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ ఇలా డిఫరెన్షియేట్ చేయకపోయినా పర్లేదు. కానీ మీరు హోల్డ్ చేస్తున్న దానికి రీజన్ ఒకవేళ స్టాక్ లాస్లో ఉండడమే అయితే మాత్రం అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. బికాస్ నేను చాలాసార్లు చూస్తుంటాను, లాస్లో ఉంది, ఇది రికవర్ అయితే సెల్ చేయాలనుకుంటున్నాను, ఇది నా ప్రైస్కి వస్తుందా, ఈ క్వశ్చనే తప్పు. బికాస్ అది లాస్లో ఉండడానికి ఏదైనా రీజన్ ఉందా? ఒకవేళ అది ఇంపార్టెంట్ రీజన్ అయితే మళ్ళీ దాంట్లో రికవరీని ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్?
ఒక రీజన్ ఉంది స్టాక్ ఫాలో అవడానికి. ఆ రీజన్ ఉంటున్నప్పుడు స్టాక్లో రికవరీని ఎక్స్పెక్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. కాబట్టి లాస్లో ఉందా ప్రాఫిట్లో ఉందా అనేది పాయింట్ కాదు. రీసెంట్ క్వార్టర్స్లో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు అండ్ వాళ్ళు చేస్తున్న బిజినెస్కి గ్రోత్ ఉందా లేదా, సో వీటి గురించి మాట్లాడుకుందాం, ఏ పారామీటర్స్ని చెక్ చేయాలని. కాబట్టి మీ పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేస్తున్న స్టాక్కి ఒక స్ట్రాంగ్ రీజన్ అది లాస్లో ఉండడమే అయితే మాత్రం ఆ తప్పుని బిగినర్స్ చేయొద్దనేది నా సజెషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బుల్ మార్కెట్లో మార్కెట్ మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది మనం చేసిన తప్పుల్ని కరెక్ట్ చేసుకోవడానికి. బికాస్ మనీ కంట్రోల్లో ఒక ఆర్టికల్ చూశాను, ఎప్పటి నుంచో మంచి పర్ఫార్మెన్స్ని మెయింటైన్ చేస్తూ కన్సిస్టెంట్గా వెల్త్ని క్రియేట్ చేస్తున్న స్టాక్స్ కంటే ఇన్వెస్టర్స్ వెల్త్ని హ్యూజ్గా డిస్ట్రాయ్ చేసిన స్టాక్స్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా పెరిగాయని. వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్స్ 40-50% ర్యాలీ అయితే వెల్త్ని డిస్ట్రాయ్ చేసిన స్టాక్స్ జస్ట్ మార్కెట్ ఒక బులిష్ సెంటిమెంట్తో 50-55% దగ్గరగా ర్యాలీ అయ్యంటున్నారు. ఇక్కడ మనం అదే గమనించాలి. మనం హోల్డ్ చేస్తున్న దాంట్లో ఒకవేళ జంక్ స్టాక్స్ కూడా పెరుగుతూ ఉండొచ్చు. సో ప్రైస్ మూవ్నే మనం ఆధారంగా చేసుకొని ఇది ఒక మల్టీ బ్యాగర్, మార్కెట్ ఇంతే పెరిగింది, మన స్టాక్ ఇంతలా పెరిగింది అనే ఒక కంక్లూజన్కి రాకూడదు. స్టాక్ ప్రైస్ని చూడొద్దు, బ్యాక్ ఉన్న కంపెనీ నెంబర్స్ని ఒకసారి గమనించండి. వీలైతే వాళ్ళ లాస్ట్ 4 క్వార్టర్ రిజల్ట్స్ని గమనించండి. అందులో కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ని గమనించండి. మార్జిన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, రెవెన్యూస్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి గ్రో అవుతున్నాయా లేదా, ఇది ఏ వెబ్సైట్లో అయినా మీరు గమనించవచ్చు. రెవెన్యూ ప్రాఫిట్స్ మంచిగా గ్రో అవుతూ క్యాష్ ఫ్లోస్లో ఒకవేళ ఆపరేటింగ్ యాక్టివిటీలో వాళ్ళకి కానీ క్యాష్ని జనరేట్ చేసే కెపాసిటీ లేనట్లయితే దాన్ని ఇంకొకసారి రివ్యూ చేయాలి మనం. సేల్స్ ఏమో చెప్పేస్తున్నారు ఇంత వస్తుంది అంత వస్తుంది, బట్ క్యాష్ రావట్లేదు, ఆపరేషన్స్ నుంచి క్యాష్ని జనరేట్ చేయలేకపోతున్నారు. ఇది కూడా నేను పర్సనల్గా ఇంపార్టెంట్ పారామీటర్గా గమనిస్తుంటాను. అండ్ రెగ్యులర్గా యూజ్ చేసే టర్మ్స్ ROE కానివ్వండి, ROCE కానివ్వండి, డెట్ ఈక్విటీ కానివ్వండి, ఇవి ఎలాగో గమనిస్తుంటాం. అండ్ అవి కూడా ఇంపార్టెంట్ పారామీటర్సే. వీటిని అట్లీస్ట్ ఒకసారి రివ్యూ చేయడానికి ప్రయత్నించండి కొంత టైం తీసుకొని. బికాస్ ఈ పాయింట్లోనే జంక్ స్టాక్స్ కూడా మంచి ప్రైస్ ఉంటుంది మనం సెల్ చేసి క్వాలిటీ స్టాక్స్లోకి మూవ్ అవడానికి. వీటిని ఒకసారి ట్రాక్ చేయండి. జస్ట్ ఆ స్టాక్ నేమ్ని గూగుల్ చేయండి. సో ఆల్ పక్కనే న్యూస్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో దట్ మీకు అన్ని న్యూస్ వచ్చేస్తాయి. ఆ స్టాక్ రిలేటెడ్గా రీసెంట్గా ఉన్న అన్ని న్యూస్ వస్తాయి. కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ సిగ్నిఫికెంట్ వెల్త్ని జనరేట్ చేసిన స్టాక్స్కి మెజారిటీ అలొకేషన్ ఇవ్వండి. లేదు వీక్గా పర్ఫామ్ చేస్తుంది, లాసెస్ని పోస్ట్ చేస్తుంది, అయినా నేను హోల్డ్ చేస్తాను బికాస్ నాకు ఒక కన్విక్షన్ ఉంది, కంపెనీ ఆర్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా నాకు ఒక కన్విక్షన్ ఉంది, వాళ్ళ బిజినెస్ రిలేటెడ్గా గ్రోత్ ఉందని నేను నమ్ముతున్నాను అనుకుంటేనే, ఆ స్ట్రాంగ్ రీజన్ ఉంటేనే వీక్ స్టాక్స్ని హోల్డ్ చేయండి. జస్ట్ బికాస్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్టాక్ ప్రైస్ ఫాలో అయింది, లాస్లోకి వెళ్ళింది, ఇది మాత్రమే స్టాక్ హోల్డ్ చేయడానికి రీజన్ అయితే అవ్వకూడదు. అండ్ అట్లీస్ట్ ఒకవేళ మార్కెట్ ఫాలో అవుతూ కరెక్ట్ అవుతున్నప్పుడు మీరు హోల్డ్ చేసిన వీక్ స్టాక్స్ కూడా ఫాలో అవుతుంటాయా, అట్లీస్ట్ ఆ పాయింట్లో అయినా వాటిని యావరేజ్ చేయొద్దు. యావరేజ్ ఎప్పుడైనా సరే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఏదైనా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఆ స్టాక్ ఫాలో అవడం, ఆ స్టాక్ రిలేటెడ్గా వన్ టైం ఈవెంట్, సో దాని తర్వాత అగైన్ రికవర్ అవుతుంది, ఇది పెద్ద ఈవెంట్ కాదు అనుకున్నప్పుడు స్టాక్ ప్రైస్లో వచ్చే కరెక్షన్ అడ్వాంటేజ్ తీసుకోవాలి తప్పితే వీక్గా పర్ఫామ్ చేస్తూ స్టాక్ ప్రైస్ ఫాలో అవుతుంటే అదొక ఆపర్చునిటీలా మార్కెట్ ఫాలో అయితే చూడొద్దు అనేది నా సజెషన్. నెక్స్ట్ టెక్స్టైల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. 6th ఈవినింగే నేను మీకు ఇది పెట్టాను టెలిగ్రామ్లో. సో దీని గురించి మాట్లాడుకోవాలి. టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ USA రిలేటెడ్గా జూలై మంత్కి సంబంధించిన డేటాని మీరు గమనిస్తే మోస్ట్లీ అన్ని సెగ్మెంట్స్లో కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ అలాగే అమెరికాకు సంబంధించిన USDA వాళ్ళ జూలై మంత్లీ రిపోర్ట్లో కూడా టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా చేసిన కామెంట్స్ని మనం గమనించిన యాన్ రిలేటెడ్గా, స్పెషల్లీ అన్ని సెగ్మెంట్స్లో యాన్ రిలేటెడ్గా ఉన్న ప్రైజెస్ పెరుగుతున్నాయని, కాబట్టి అవి తయారు చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్గా ప్రాఫిట్ అలాగే మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. అలాగే యూఎస్కి సంబంధించిన ఇండియా ఒక ఎక్స్పోర్ట్స్ లాస్ట్ 7 ఇయర్స్లో హైయెస్ట్గా ఉన్నాయని USDA వాళ్ళు పబ్లిష్ చేసిన జూలై మంత్లీ రిపోర్ట్లో కూడా అప్డేట్ చేస్తున్నారు. సో ఇది ఒక ఇండివిజువల్ స్టాక్ రిలేటెడ్గా ఉన్న డేటా కాదు, ఎంటైర్ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఉన్న డేటా. బికాస్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ట్రాక్ చేస్తుంటాం కాబట్టి ఈ డేటా పాయింట్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎవరైతే ఇండస్ట్రీని ఫర్దర్గా ట్రాక్ చేస్తుంటారో ప్రెసెంట్ ఉన్న డేటా పాజిటివ్గా ఉందన్న విషయాన్ని అయితే మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ RVNL గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈవినింగ్ 6:30 అరౌండ్ RVNL వాళ్ళు ఎక్స్చేంజెస్కి ఒక అప్డేట్ అయితే చేశారు. నియర్లీ 30 crores విలువ చేసే ఆర్డర్స్ వీళ్ళకి లభించాయని చెప్తున్నారు. అండ్ ఈ వచ్చిన అప్డేట్ ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. August 6th మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చాలా కంపెనీస్ నెంబర్స్ని అయితే పోస్ట్ చేశాయి. సో ఆ కంపెనీస్లో మంచి నెంబర్స్ ఏవి అని August 6th 9కి నేను మీకు ఒక అప్డేట్ టెలిగ్రామ్లో చేశాను. టాటా పవర్, సెయిల్, ఆర్తి ఇండస్ట్రీస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, సోనా కామ్స్టర్ అండ్ కిక్ మెటాలిక్స్ అని. అలాగే నిన్న కూడా మనకి చాలా కంపెనీస్ రిజల్ట్స్ ని పోస్ట్ చేశాయి. అందులో డైనమిక్ ప్రొడక్ట్స్, సూరజ్ ప్రొడక్ట్స్ అండ్ దివీస్ అండ్ అలాగే SH కేల్కర్ వాళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇందులో కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిజల్ట్స్ కూడా వచ్చాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వీళ్ళ నెంబర్స్ ని గమనిస్తే మెయిన్ ఇంపాక్ట్ అంతా కూడా వీళ్ళ NPS దగ్గర వస్తుంది. జస్ట్ ఇది గమనించండి, లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో 0.97 మాత్రమే వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి. ఇప్పుడు అది 9.79%కి వెళ్ళిపోయింది. ఆ పాయింట్లో 1% కంటే తక్కువగా ఉంది వీళ్ళ గ్రాస్ కానివ్వండి, నెట్ కానివ్వండి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా అప్పుడు 0.18 ఉండేది. సో చాలా తక్కువ NPS ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో. అలాంటి పొజిషన్ నుంచి ఇప్పుడు 2.68%కి వీళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అయితే రావడం జరిగింది.
అండ్ లాస్ట్ క్వార్టర్తో పోల్చిన లాస్ట్ సేమ్ క్వార్టర్తో పోల్చిన సిగ్నిఫికెంట్ గా ప్రావిజన్స్ కనిపిస్తున్నాయి. సో టాప్ లైన్ లో మనకి పెద్ద చేంజ్ ఉండదు. ఇంట్రెస్ట్ ఇన్కమ్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే బెటర్ ఇన్కమ్ ఎండ్ చేశారు ఇంట్రెస్ట్ లో. బట్ ప్రావిజన్స్ పెరగడం, అసెట్ క్వాలిటీ వీక్ అవుతుండడమే ఇలా వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారని ఒక వ్యూ అయితే క్రియేట్ చేసింది. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేశారని టెలిగ్రామ్ లోనే అప్డేట్ చేశాను. రీసెంట్ క్వార్టర్స్ లో నేను చూస్తున్న డేటా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కంటే ఈ క్వార్టర్ లో వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 1.5% ఫాలో అవుతున్నా ఎక్స్పెక్టెడ్ కంటే అబోవ్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. దాంతో ఆపరేటింగ్ ప్రాఫిట్ వీళ్ళకి 60.8% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కూడా గ్రో అయింది. అది వీళ్ళ ఈపీఎస్ ని కూడా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కూడా వీళ్ళ ఈపీఎస్ 22.7 దగ్గరగా మూవ్ అవడం జరిగింది పాజిటివ్ గా. అండ్ ఈవెన్ వీళ్ళ డెట్ అప్పుల్ని కూడా వీళ్ళు తగ్గించుకున్నారు కాబట్టి వీటన్నిటిని మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి టాటా పవర్ రిజల్ట్స్ కి ముందు నుంచే ర్యాలీ అవుతుంది కాబట్టి మేబీ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తారన్న ఒక ఎక్స్పెక్టేషన్ కూడా స్టాక్ లో అయితే ఉండిండొచ్చు. సో ఇది కూడా వాచ్ లిస్ట్ 2 స్టాక్స్ లో అప్డేట్ చేసిన స్టాక్ కాబట్టి ఇఫ్ ఆ స్టాక్ ప్రైస్ ఫాల్ అవుతుంటే, బికాస్ మంచి నెంబర్స్ పోస్ట్ చేసినా ఖచ్చితంగా ర్యాలీ అవ్వాలని రూల్ లేదు. వస్తున్న ఫాల్ ప్రాఫిట్ బుకింగ్ కారణంగానే కానీ రిజల్ట్స్ కారణంగా కాదన్న విషయం అయితే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దివీస్ వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఈ దివీస్ ల్యాబొరేటరీస్ ఒక మార్కెట్ క్యాపిటల్ 1,30,000 crore. ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఒక కంపెనీ లార్జ్ క్యాప్ అయి చాలా పెద్ద కంపెనీ అయి అప్పుడు కూడా ఆ కంపెనీ గ్రో అవుతూ మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్ చూపిస్తుందంటే, ఒకవేళ ఆ ప్రైస్ ఎంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అని ఎవరు చెప్తున్నా సరే దాంట్లోంచి అసలు బయటకు రావద్దు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కూడా దివీస్ వాళ్ళు గ్రోత్ని చూపించారు సేల్స్లో. అండ్ అది పక్క నుంచి మార్జిన్స్లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఈపీఎస్ ఒక ట్రజెక్టరీని చూసినా మనకు అది స్టేబుల్గా కాన్స్టెంట్గా టాప్ సైడ్కే మూవ్ అవుతూ ఉంది. సో మార్కెట్ క్లోజ్ అయ్యాక దివీస్ వాళ్ళ నెంబర్స్ని పోస్ట్ చేశారు. ఈ నెంబర్స్ కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఈవెన్ ఆర్తి ఇండస్ట్రీ వాళ్ళు కూడా వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ 35,000 crores దగ్గరగా ఉంటుంది. లాస్ట్ క్వార్టర్తో పోల్చిన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో పోల్చిన బెటర్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. అండ్ మార్జిన్స్ కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో పోల్చిన లాస్ట్ క్వార్టర్తో పోల్చిన బెటర్ మార్జిన్స్ని వీళ్ళు ఈసారి డెలివర్ చేయడం జరిగింది. సో ఆర్తి ఇండస్ట్రీస్ నెంబర్స్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ సెయిల్ వాళ్ళు కూడా చాలా మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారు. డెట్ని చాలా తగ్గించారు. యాక్చువల్గా వీళ్ళు చెప్పింది ఈ క్వార్టర్కి 25,000 వీళ్ళ డెట్ని తీసుకొస్తారని, కానీ వీళ్ళు 20,000 crore తీసుకొచ్చేసారు డెట్ని. లాస్ట్ ఎంతో పోలిస్తే సార్ 5,000 crore దగ్గరగా వీళ్ళ గ్రాస్ డెట్ అయితే తగ్గింది. ఎప్పుడైతే అప్పులు తగ్గుతుంటాయో ఫైనాన్స్ కాస్ట్ కూడా, వడ్డీలు కట్టేది కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి దీంతో వీళ్ళు సంపాదిస్తున్న రెవెన్యూస్ మోస్ట్లీ ప్రాఫిట్స్ గానే కన్వర్ట్ అవుతూ ఉంటాయి. ఆ పాయింట్ లో వాళ్ళ మార్జిన్స్ లో కూడా మనకి ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది. గమనించండి, 32% దగ్గరగా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు నెంబర్స్ ని బాగా పోస్ట్ చేశారు, డెట్ ని తగ్గించుకున్నారు. ఓవరాల్ సేల్ నెంబర్స్ ని కూడా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ BASF ఇండియా వాళ్ళు కూడా చాలా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కానీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కానీ సిగ్నిఫికెంట్ గా గ్రోత్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మార్జిన్స్ ని గమనించండి. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా లాస్ట్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా మీకు మార్జిన్ లో ఎలాంటి గ్రోత్ కనిపిస్తుంది అనేది కూడా గమనించండి. ఓవరాల్ BASF ఇండియా వాళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెక్స్ట్ చాలా IPOs మార్కెట్ లోకి రాబోతున్నాయి. అండ్ వాటి రిలేటెడ్ గా బయట ఉన్న గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ నియర్లీ ఈ లెవెల్స్ దగ్గర ఉంటాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రీవియస్ గా మాట్లాడుకున్న లెవెల్స్ ని కంటిన్యూ చేస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ని గమనిస్తున్నారా? మనం మాట్లాడుకుంది 35,670. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కాకుండా అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో బ్యాంక్ నిఫ్టీ తీసుకున్న సపోర్ట్ 35,660. అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో తీసుకున్న సపోర్ట్ 35,700. సో నియర్ టు ఈ జోన్ దగ్గరకు వచ్చి అగైన్ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఫర్దర్గా కూడా నేను అదే ఇంపార్టెంట్ సపోర్ట్గా గమనిస్తున్నాను. అండ్ రెస్ట్ ఆఫ్ ద లెవెల్స్ కూడా ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్న లెవెల్సే. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం. ఆగస్టు మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాను గమనిస్తే కొంత అన్యూజువల్గా 16,400 దగ్గర నియర్లీ 4,700 కాంట్రాక్ట్స్ దగ్గరగా పుట్ కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. మీన్స్ మార్కెట్ ఈ 16,400 లెవెల్ కంటే అబోవ్ ఉంటుందని పుట్ ట్రేడర్స్ బిలీవ్ చేస్తున్నారు. 4,700 కాంట్రాక్ట్స్ ని బిల్డ్ చేసిన వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. పోనీ అక్కడ కాల్ యాక్టివిటీ స్ట్రాంగ్ గా ఉందా, ఇంట్రాడే యాక్టివిటీ స్ట్రాంగ్ గా ఉందా అంటే ఇంట్రాడే కేవలం 600 కాంట్రాక్ట్స్ దగ్గరగా మాత్రమే బిల్డ్ అయ్యాయి. మేబీ ఏదైనా స్ట్రాటజీలో భాగంగా డేటా బిల్డ్ అవుతూ ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇలా మనకు అన్యూజువల్ గా హైయర్ లెవెల్స్ లో ఇన్ ద మనీలో ఎప్పుడు ఇంత యాక్టివిటీ మనకు కనిపించదు. ఈ డేటా మార్కెట్ బులిష్ గా ఉంటుందనే సజెస్ట్ చేస్తుంది. బట్ ఓవరాల్ డేటాని కంబైన్ చేస్తే మనకి ఎక్కడ కూడా కాల్ రైటర్స్ లో కానీ పుట్ రైటర్స్ లో కానీ స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. మొత్తం కూడా అన్వైండింగ్సే కనిపిస్తున్నాయి. కాల్స్ లో కానీ పుట్స్ లో కానీ మంత్లీ కాంట్రాక్ట్ లో ఓకే నియర్ గా ఉన్న కాంట్రాక్ట్ ని గమనిద్దాం. 12th ఆగస్టు వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని గమనిస్తే కాల్ రైటర్స్ ఇమీడియట్ గా 16,400 ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకుంటున్నారు. అండ్ డౌన్ సైడ్ సైకలాజికల్ మార్కెట్ 16,000 ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకుంటున్నారు. సో 16,000 to 16,400 ఈ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని వీళ్ళు బిలీవ్ చేస్తున్నారు. బట్ పర్సనల్ గా నేను సజెస్ట్ చేసేది 15,800 to 16,500 700 పాయింట్ రేంజ్ అయితే గమనించండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.